అందరికీ నమస్కారం. ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. వారి అడుగుజాడల్లో నడిచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. వారు ప్రపంచంలో తెలుగువారి ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహనీయులు. వారితో నాకు ప్రత్యక్షంగా 2-3 సార్లు కలిసి ప్రజా సమస్యలపైన వారితో కలవటం జరిగింది. వారు వెంటనే స్పందించి కార్యాన్ని నెరవేర్చారు. ఒకటి ఏమిటంటే, అప్పట్లో కోటగిరి మండల కేంద్రంలో సబ్స్టేషన్ ఒకటే ఉండేది. దాంట్లో 3.15 ట్రాన్స్ఫార్మర్ ఉండేది. దాన్ని మార్చి 5 kVA ట్రాన్స్ఫార్మర్గా మార్పు చేయడానికి మేము చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడి తెచ్చుకుంటుంటే, అప్పట్లో నాయకులు మా ప్రమేయం లేకుండా ట్రాన్స్ఫార్మర్ కోటగిరి రావటం ఏంటనే దుగ్ధతోటి అడ్డుపడితే, అడ్డుపడిన విషయాన్ని 2 ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా నేను ఒక్కడిని వెళ్ళి వారి దృష్టికి తీసుకెళ్తే వారు వెంటనే స్పందించి కోటగిరి వచ్చే విధంగా ఆయన ఆదేశాలు ఇప్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయంలో ఎమ్మెల్యే నన్ను సంప్రదించాల్సిన అవసరం లేదని తెలియజేయమని పిఏ గారికి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. ఈ విషయాన్ని గమనిస్తే వారి ఔన్నత్యం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకొకసారి ఒక ఉన్నతమైన చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తిని ఎలక్ట్రిసిటీ బోర్డు డైరెక్టర్గా నియమించవలసిందిగా కోరుతూ నేను పర్చూరు జనార్దన్ రావు గారు వెళ్ళి అసెంబ్లీలో ఛాంబర్లో కలవటం జరిగింది. వారు సరే నేను పరిశీలిస్తానని తెలియజేశారు. మరి ప్రయర్ అపాయింట్మెంట్ ఏమీ లేకుండా అప్పటికప్పటికి వెళ్ళినా కానీ మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు విని వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించిన వారి ఔన్నత్యాన్ని మనం కొనియాడదగింది. వారి అడుగుజాడల్లో మనం అంతా పనిచేసి మరి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలే ప్రభువులు అని నమ్మిన నాయకుడు ఆయన. వారి సేవకులం మేము అనే భావం మనసు నిండా కలిగిన వ్యక్తి ఆయన. వారి అడుగుదాడల్లో మనం నడిచి ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు. వారి సేవకులే ఈ కలెక్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రధానమంత్రి కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, మరి ఇంకా ఉన్నతాధికారులు కానీ, ప్రజలు కట్టిన పన్నుల నుంచి వారి సేవలకి చెల్లించడం జరుగుతూ ఉంది. ఆ భావం మనం కలిగి ఉండాలా, నాయకులు కూడా కలిగి ఉండాలా, మరి అధికారులు కూడా కలిగి ఉంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని నేను భావిస్తున్నాను. మరి వారి జన్మదినం సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు సోమశేఖరరావు ఎత్తొండ, జాతీయ రైతు సంఘాల సంఘమాఖ్య తెలంగాణ అధ్యక్షుడిని, మాజీ ఇఫ్కో డైరెక్టర్ న్యూఢిల్లీ, మాజీ డైరెక్టర్ మార్క్ఫెడ్ హైదరాబాద్, మరి మాజీ సొసైటీ అధ్యక్షుడు. నమస్కారం.